సార్వత్రిక ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం రైల్వేకి కొత్త ప్రాజెక్టు ఏమీ ప్రకటించలేదు. 2,52,000 కోట్ల బడ్జెట్ను కేటాయించినా పాత ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించింది. విద్యుత్, సిమెంట్ కారిడార్స్, పోర్టుల కనెక్టివిటీ, రద్దీ రూట్ల అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 14,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది మోడీ సర్కార్. కేంద్ర రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వేకు 14,232 కోట్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రకటించిన బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న నడికుడి, శ్రీకాళహస్తి, మనోహరాబాద్, కొత్తపల్లి, నర్సాపూర్ కొత్త లైన్లతో పాటు కాజీపేట, విజయవాడ గూడూరు లైన్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. డబ్లింగ్, బైపాస్ లైన్లు, సేఫ్టీకి సంబంధించిన లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జిలకు ఎప్పట్లాగే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరగగా కవచ్ లాంటి టెక్నాలజీకి నిధుల కేటాయింపులు మాత్రం జరగలేదు. గతేడాది సౌత్ సెంట్రల్ పరిధిలో కవచ్ ఏర్పాటుకు 68 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో కేవలం 42 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పటి వరకు వాడి, రేణిగుంట, దువ్వాడ, విజయవాడ, బలార్షా, విజయవాడ, గూడూరు, మన్మాడ్, పరభాని, నాందేడ్, సికింద్రాబాద్ రూట్లలో కవచ్ టెక్నాలజీ ఏర్పాటు అయిందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో ఉండే ప్రజలు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు సాగించేలా తీసుకొచ్చిన ఎంఎంటీఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ప్రతిపాదనలు పంపినట్లు లేదనిపిస్తోంది. 12 ఏళ్లుగా సాగుతున్న ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు గత బడ్జెట్ లో 600 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ బడ్జెట్ లో 50 కోట్లను మాత్రమే కేటాయించింది. మరోవైపు జనవరి నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తామన్న రైల్వే అధికారులు ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదని చెబుతున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులు కేటాయింపులు జరగకపోయినా పూర్తి స్థాయి బడ్జెట్ లో రైల్వేకు ఊరట ఇచ్చేలా కేటాయింపులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.